హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వెరీ సింపుల్ ఈజీ టిప్ అండి. మనకి ఇంట్లో మనం దోశలు ఎప్పుడు రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటాం కదండి. అవి ఎక్కువగా అతుక్కొని వస్తే మనకు చికాగా అనిపిస్తుంది, దోశలు వేయబుద్ధి కూడా కాదు. అలా అతుక్కోకుండా మనకి ఈజీగా దోశ పైకి లేయాలంటే నేను ఈజీ టిప్ ఒకటి చెప్తున్నానండి, ఇది ఫాలో కండి. ఈజీగా మనకు దోశ ఈజీగా పైకి లేస్తుంది. ఏం లేదండి, మనం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా వైట్ పేస్టే తీసుకోండి. ఇలా పేస్ట్తో మనం చాలా టిప్స్ తెలుసుకోవచ్చండి. ఈ టిప్ కొంచెం ఈ పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఈ దోశ పెనం అంతా ఇలా నాన్ స్టిక్ పెనం చేయకూడదండి, ఇలా ఒక పెనం మాత్రమే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంతా పేస్ట్ అంతా పెనంకంతా అంతా రుద్దేసేయాలండి. పేస్ట్ని స్టీల్ స్క్రబ్ కాకుండా ఇలా ఈ మెత్తని స్క్రబ్ ఉంటుంది కదండి, దాంతో మొత్తం పేస్ట్ని అంతా ఇలా అంటించేయాలి. మొత్తం ఎక్కువ రఫ్ చేయకుండా ఊరికి జస్ట్ అట్లా అంతా పట్టించాలండి. అంతా ఒకసారి అలా రుద్దేసి కడిగేసిన తర్వాత చూడండి ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంటుంది పెనం. ఈ పేస్ట్ వాసన మనకు అలాగే ఉంటుంది కాబట్టి ఈ పేస్ట్ వాసన పోవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, టిష్యూ పేపర్తో మొత్తం సాల్ట్నంతా పెనమంతా మొత్తం మనం పేస్ట్ ఏ విధంగా అంతా రఫ్ చేసినామో అలా సాల్ట్ని అంతా రఫ్ చేసేసుకోవాలి. పేస్ట్ వాసన అంతా పోయే వరకు రఫ్ చేసుకోవాలి. చాలామంది దోశలు ఇంట్లో ఎంత తింటున్నా హోటల్ దోశలు కావాలనుకుంటుంటారు, వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారండి, అంతే. చూడండి ఉప్పు అంతా కడిగేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్తో కానీ ఆయిల్ అంతా పట్టించేయాలి పెనంకు. ఇప్పుడు మనకు దోశలు ఎంత బాగా వస్తాయంటే ఈజీగా పైకి లేసిపోతుందండి దోశ. ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదంటే హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని చూడండి దోశ మనకి ఈజీగా పైకి వచ్చేస్తుంది. చూడండి ఈజీగా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు, మనం చలాకీతో గీకి పైకి లేపాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా పైకి వచ్చేస్తుంది దోశ. నేను రాగి దోశ వేసానండి, చూడండి ఈజీగా మనకు దోశ రెడీ అయిపోయింది. ఈ టిప్ ఫాలో కండి మీకు కూడా. ఓకే అండి, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.